అమ్మకానికి మరో రాష్ట్రం. మీరు నిజంగానే వింటున్నది అమ్మకానికి మరో రాష్ట్రం. అమ్మకానికి మరో రాష్ట్రం ఎట్లా ఉంటుంది, ఎక్కడ అది చూసినట్లయితే మన భారత రాజకీయాల్లో ఇప్పుడు 5 అసెంబ్లీ ఎన్నికలకు జరగబోయే ఎన్నికల్లో మనం ఒక్కసారి ఒకే ఒక్క మేనిఫెస్టో చూసుకుందాం. ఎలక్షన్ మేనిఫెస్టో, అది తమిళనాడు. తమిళనాడు మేనిఫెస్టోలో చాలా విచిత్రమైన ప్రామిస్లు, ఎన్నో ప్రామిస్లు. అంటే ఇట్ ఈస్ బిట్వీన్ 200 to 300. అందులో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏఐడిఎంకే అలైడ్ విత్ ద ఎన్డీఏ, అంటే బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్న ఈ ఏఐడిఎంకే పార్టీ వాళ్ళు లేని హామీ అంటూ లేదు, అన్ని హామీలు ఇచ్చేశారు. ఆల్మోస్ట్ 278 to 300 హామీల వరకు వాళ్ళు గుప్పించారు. అంటే మేనిఫెస్టో కాకుండా ఇంకా ఎలక్షన్స్లో ప్రతి ప్రాంతంలో వాళ్ళకి ఎట్లా ఓట్లు వస్తాయంటే అట్లా ఇంకా ఎన్ని హామీలు ఇస్తారో తెలీదు. అందరికంటే వెరీ షాకింగ్ అండ్ మైండ్ బ్లోయింగ్ ప్రామిస్ ఏంటంటే, పిచ్చిగా గుర్తింపు పొందిన ఫ్యామిలీస్ బ్యాక్వర్డ్ అని, లేకపోతే ఏంటంటే ఈ పేదలని చెప్పి ఉన్నవి మోర్ దెన్ 2 crores 2 కోట్ల మందికి వాళ్ళు ఫ్రిడ్జ్లు ఇస్తామని చెప్పి ఒక ప్రామిస్. 2 కోట్ల మందికి ఫ్రిడ్జ్లు ఇస్తామంటే ఎన్ని కోట్లు కావాలి, ఎన్ని లక్షల కోట్లు కావాలి, నెంబర్ 1. అంతేకాకుండా ప్రతి ఫ్యామిలీకి ప్రతి సంవత్సరం, అంటే ఇంకా వీళ్ళు వాళ్ళని లేదు, ఇంకా ఈ 2 కోట్ల మందికి 10,000 రూపాయలు చొప్పున. అంటే ఒకవేళ కానీ వాళ్ళ అధికారంలోకి వస్తే వచ్చే 5 సంవత్సరాల్లో వాళ్ళు ఇవ్వబోయే అమౌంట్ ఎంత. అవి కాకుండా ఈ నిరుద్యోగ భృతులని, లేదు అని అంటే కొంచెం సిలిండర్స్, ఇట్లాగా ఫ్రీ బస్ పథకం ఫర్ బోత్ మేల్ అండ్ ఫీమేల్, ఇట్లా అన్ని రకాలుగా చూసుకున్నట్లయితే వాళ్ళు 5 సంవత్సరాల్లో వాళ్ళు ఖచ్చితంగా ఒక 10 లక్షల కోట్ల వరకు కూడా, సుమారు అంటే 8 లక్షల కోట్ల నుంచి 10 లక్షల కోట్ల వరకు కూడా వాళ్ళ బడ్జెట్ని వాళ్ళు ఇవ్వాలి. ఆల్రెడీ ఇక్కడ తమిళనాడులో ఉన్న లోటు బడ్జెట్ ఎంత, ఇది కూడా యాడ్ అయినట్లయితే వస్తున్న పరిస్థితి ఏంటి, ఇవన్నీ చూసుకున్నట్లయితే ఈ 10 లక్షల కోట్లు దాటి ప్రభుత్వం నిధులు సమకూర్చాలంటే ఇందులో బీజేపీ పార్టీ కాబట్టి బీజేపీ కోసం వాళ్ళు మాట్లాడుకోవాలనుకుంటే, నరేంద్ర మోడీ గారు మొట్టమొదట ఆయన ప్రైమ్ మినిస్టర్ అవ్వడం కోసం 2014 ఎలక్షన్స్లో ఆయన పోటీకి దిగినప్పుడు ఆయన చేసిన ప్రామిస్ ఏంటంటే, ఎక్కడెక్కడ ఉన్న బ్లాక్ మనీ అంతా కూడా మేము ఇండియాకి రప్పిస్తాము, ఆ వచ్చే బ్లాక్ మనీతో ప్రతి ఒక్కరి అకౌంట్లోకి 15 లక్షల రూపాయలు చెప్పుకున్న జమ చేస్తాము అని చెప్పి ఆయన ఇచ్చిన ప్రామిస్. ఆ ప్రామిస్ అయిపోయింది. ఆయన మూడు సార్లు ఇది థర్డ్ టైం ప్రైమ్ మినిస్టర్గా. అట్లాగే కాకుండా రికార్డు బ్రేక్ అంట, ఆయన 9,000 days ఆల్మోస్ట్ అధికారంలో ఉండి, అంటే అటు గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఇటు భారత ప్రధానిగా ఆయన ఉన్నది చూసుకున్నట్టయితే 9,000 days వరకు కూడా ఆయన ఏంటంటే రికార్డు బ్రేక్ చేసి, అందులో ఆయన చేసిన మొట్టమొదట బ్రేకింగ్ ఆఫ్ ది ప్రామిస్ ఏంటంటే ఈ 15 ఇట్లా చూసుకున్నట్లయితే ఇలా ఎన్నో కనబడతాయి మనకి. 1 కాదు 2 కాదు. ఆయన చేసిన బ్రేకింగ్ ఆఫ్ ప్రామిసెస్ ఆయన ప్రధానమంత్రి అవ్వగానే స్టార్ట్ అయ్యి అది ఇప్పటికీ కొనసాగుతుంది. 2016లో ఆయన చేసిన ఈ పెద్ద నోట్ల రద్దు, అది ఒక సునామీ సృష్టించి ఆర్థిక పరిస్థితిని చిన్నాభన్నం చేసిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అతను ఏమంటారంటే, లేదు బ్లాక్ మనీని పైకి రప్పించడం కోసం ఒకటి, మనీ లాండరింగ్ని అరికట్టడం కోసం ఒకటి, తర్వాత ఏంటంటే ఇదంతా కూడా అవినీతి డబ్బులు కాబట్టి దీన్ని పైకి తీసుకురావడం కోసం, నల్లధనాన్ని పైకి తీసుకురావడం కోసం చేసిన ప్రయత్నం అంటారు. కానీ ఆయన తీసుకున్న స్టెప్ కరెక్ట్గా ఏంటంటే, ఆ రోజుల్లో ఉత్తరప్రదేశ్ అట్లా మరి కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరుగుతున్న సమయంలో ములాయం సింగ్ యాదవ్ ఇటువంటి వాళ్ళందరికీ కూడా డబ్బులు అందకుండా, వాళ్ళు ఏమైనా ఎలక్షన్ కోసం డబ్బులు దాచారేమో, అవి అందకుండా ఉండాలంటే వాటిని రద్దు చేయడం ఒకటే మార్గం. దాంతో వాళ్ళకి ధనబలం
చేయకూడదు, ఇటు మనం పొలిటికల్ గా కొట్టచ్చు అన్న ఒక డబుల్ స్ట్రాటజీతో ఆయన చేశారని చెప్పి అప్పుడు ఆ రోజుల్లో ఒక విమర్శ ఉంది. అట్లాగే అది నిజం కూడా అయింది. ములాయం సింగ్ యాదవ్ ఓడిపోవడం ఇవన్నీ మనం చూసాం. ఇట్లా చూసుకుంటే ఇలా చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఎలక్షన్స్ లో మాట ఇవ్వటం, ఆ మాట తప్పటం. అట్లాగే ఇచ్చిమిచ్చిగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశం తాలూకా అప్పు 2 ఇంతలు పెరిగాయని చెప్తున్నారు. అంటే నరేంద్ర మోడీ గారు అది మాట్లాడరు. ఆయన మాట్లాడేదంతా ఏంటంటే మేము 5 ట్రిలియన్ ఎకానమీ టార్గెట్, జీడిపి ఇంప్రూవ్ చేస్తాము, జీడిపిని ముందు దశలో వెళ్తున్నాము, తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్, ఇలా ఆయన ఎన్నో మాట్లాడతారు. ఇక్కడ ఎక్కడ చూసినా సరే మనకి అవి వాస్తవ రూపంలో కనిపించట్లేదు. ఆయన ప్రధానమంత్రిగా ఈ 10 సంవత్సరాలు దాటి ఉండి చూసుకున్నట్లయితే నిరుద్యోగం బాగా పెరిగింది. ప్రతి రాష్ట్రంలో కూడా, ప్రతి ప్రాంతంలో కూడా అన్ని రకాల వాళ్ళు కూడా కంప్లీట్ గా నిరుద్యోగం పెరిగింది. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఆలోచించాల్సిందేంటి, చేయాల్సిందేంటి అనేది మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే, ఇక్కడ తెలంగాణ కానీ మిగతా రాష్ట్రాలు కానీ చూసుకున్నట్లయితే నిజంగా చెప్పాలంటే ఈ డబ్బంతా ఎక్కడి నుంచి తీసుకొస్తారో, దీన్ని ఎట్లా మేనేజ్ చేస్తారో అన్నది నిజంగా ఇది ఒక భేతాల ప్రశ్న అని చెప్పుకోవచ్చు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ఎజెండాగా ఆయన స్వర్ణాంధ్ర కోసం ఆయన ముందుకు వస్తూ మేమేంటంటే సంపద సృష్టిస్తామని చెప్పి ఇప్పటికే ఆయన 3 లక్షల కోట్లు దాటి ఆయన అప్పు చేయడం జరిగింది. ఇట్లా చూసుకున్నట్లయితే చాలా ఉన్నాయి, 1 కాదు 2 కాదు. ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ అనేది మనకి కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది, కానీ దానికి మించిన అప్పు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో ఇవన్నీ ఈ భారం అంతా ఎక్కడ పడుతుంది? చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న లెక్కలు, స్టాటిస్టిక్స్ మనం చూసుకున్నట్లయితే, కానీ కేంద్ర ప్రభుత్వం కాగ్ రిపోర్టు వాళ్ళు ఇస్తున్న రిపోర్ట్స్ చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు లెక్కలన్నీ తప్పు, ఆయన అబద్ధాలు చెప్తున్నారు అని చెప్పి చాలా గణాంకాలు వాళ్ళు కూడా లీడ్ చేస్తున్నారు. అంటే సేమ్ ప్రభుత్వం, అంటే సేమ్ ఎన్డీఏ గవర్నమెంట్, సో కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వాస్తవాలు ప్రకటించేసరికల్లా మనకి ఆంధ్రప్రదేశ్ తాలూకా ఆర్థిక పరిస్థితి ఎలాగుంది అనేది మనకి అర్థమవుతుంది. సో దీనికి మించిన ప్రామిసెస్ ఇప్పుడు మనం తమిళనాడులో చూస్తున్నాం. ఇలా చూసుకుంటూ వెళ్తే ఇట్లాంటి ఫ్రీబీస్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అని సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది. అట్లాగే స్వయాన ప్రధానమంత్రి కూడా వ్యాఖ్యానిస్తూ దానికి ఆయనే ఆజ్యం చుడుతున్నారు. అంతేకాకుండా ఇక్కడ చూసినట్లయితే 1 కోటి ఉద్యోగాల కల్పన అక్కడ అని చెప్పారు. అంటే మొన్న బీహార్ ఎలక్షన్స్ లో నిజంగా చూస్తే మనకి అక్కడ ఎక్కడ ఏదీ కనిపించట్లేదు. వీళ్ళు చెప్తున్న నిరుద్యోగ సంఖ్య, వీళ్ళతో లెక్కలకి వాస్తవంగా ఏం జరుగుతుందన్న పరిస్థితికి మనం చూసుకున్నట్లయితే చాలా తేడా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ సిచ్యుయేషన్స్ లో ఇక్కడ ఈ జలసంధి విషయంలోని ఇక్కడ జరుగుతున్న దీంట్లో ఏంటంటే షిప్స్ ఇండియాకి రావడం అనేది కొంతకాలం ఆగింది, కానీ ఆ తర్వాత ఏంటంటే మనకి ఎల్పిజి గ్యాస్ సప్లై అన్ని రాష్ట్రాలకి కూడా, అన్ని వాటర్ లెవెల్కి కూడా సప్లై కరెక్ట్ గానే ఉంది. అయినప్పటికీ కూడా ఈ కృత్రిమ కొరత ఎందుకు సృష్టించబడింది? దీంట్లో ఏమైనా రాజకీయాలు ఉన్నాయా? ఎందుకోసం అంటే అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఖచ్చితంగా చెప్తుంది ఏంటంటే ఎటువంటి కొరత లేదు, సమయానికి మేము అందిస్తాం అన్నప్పుడు మీరు ఎందుకు ఈ 25 days అనేది సెకండ్ బుకింగ్ కోసం మీరు ఒక నిబంధన పెట్టారు? అట్లాగే సిలిండర్స్ రేటు ఒకేసారి 150 రూపీస్ ఎందుకు జరిగింది? బుక్ చేసిన 48 hours లో 72 hours లో వచ్చే సిలిండర్స్ ఈ రోజు చూసుకుంటే ఇట్ ఈస్ టేకింగ్ నియర్లీ 300 hours. 300 hours కూడా పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. అట్లాగే పెట్రోల్ బంకుల్లో కూడా మనం చూసుకున్నట్లయితే ఎన్నో రకాల మూతపడిపోయి ఉన్నాయని కానీ, లేకపోతే పెద్ద పెద్ద బారులతో ఉన్నాయని కానీ చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారా, లేకపోతే నిజంగానే కృత్రిమ కొరత ఉందా? కొరతే ఉన్నట్లయితే మరి అన్ని ప్రాంతాలకి వస్తున్న ఎల్పిజి గ్యాస్ సరఫరా కరెక్ట్ గానే అవుతోంది. రోజు చెప్తున్నారు షిప్ వచ్చి ఇక్కడ గుజరాత్ షిప్ వచ్చింది, విశాఖపట్నం షిప్ వస్తుంది, అటు చెన్నైకి షిప్ వెళ్ళింది అని చెప్తున్నప్పుడు మరి కొరత ఎందుకు వస్తుంది? అంటే ఇవి బహుశా ఈ ఎలక్షన్స్ అయ్యే వరకు కూడా ఈ కొరతలు ఉంటాయా?
దీని తాలూకా ప్రభావం ఎలక్షన్స్ మీద ఎంతవరకు పడుతుంది అంటే ఇది ఇలా మాట్లాడినట్లయితే దేశద్రోహంగా తీసుకుంటారు, కానీ యాక్చువల్గా దీనికి జవాబు చెప్పాల్సింది కేంద్ర ప్రభుత్వం. ఇట్లా కావాలని చేస్తున్న పరిస్థితుల్లోని నిజంగా చెప్పాలంటే భారతదేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. సో వాళ్ళు చెప్తున్న 5 ట్రిలియన్ ఎకానమీ అది ఎవరో కొందరి కోసం తప్ప, నిజంగా చూస్తే సామాన్య ప్రజలకి ఈ 5 ట్రిలియన్ ఎకానమీ తలక బెనిఫిట్ కానీ, జీడిపి బెనిఫిట్ కానీ, లేదంటే జీవనోపాధి ఇంప్రూవ్మెంట్స్ కానీ, లేకపోతే రేట్స్ కంట్రోల్ కానీ ఇదైతే మనకి ఎక్కడా కనబట్టలేదు. ఇది వాస్తవ పరిస్థితి. ఇట్లాగే అయినట్లయితే కేంద్ర ప్రభుత్వంతో జత కలిపే ప్రతి స్టేట్ కూడా ఏదో ఒక రోజు తాకట్టులో భారతదేశం అని ఆ రోజు తరిమిల నాగిరెడ్డి గారు రాసినట్లుగా ఇది ఎక్కడికి వెళుతుంది అన్నది నిజంగా ఒక భయానకమైన సిచ్యువేషన్. సో ఈ ఫ్రీ బీస్ ని ఎలక్షన్ కమిషన్ యాక్సెప్ట్ చేయట్లేదు, వాళ్ళు కూడా క్రిటిసైజ్ చేస్తున్నారు, ఇంటెలెక్చువల్స్ ఒప్పుకోవట్లేదు. బట్ freebies are going unlimited, sky high situation. Thank you very much. All the best.